యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రూల్స్ పై దక్షిణ భారతంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. యూజీసీ కొత్త పాలసీపై ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రూల్స్ ని ఖండించారు. యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ విద్యా కమిషన్ తీర్మానం చేసింది. కమిషన్ చైర్మన్, ప్రొఫెసర్లు కేంద్రం తీరుపై మండిపడ్డారు. యూజీసీ 2025 రెగ్యులేషన్స్ సరికాదన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. యూజీసీ రూల్స్ రాష్ట్రాల మీద దాడి చేయడమేనన్నారు. ఇప్పటి వరకు సిబిఐ, ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుందని, ఇప్పుడు ఏకంగా యూజీసీని వాడుకొని వారి భావజాలాన్ని బీజేపీయేతర రాష్ట్రాలపై రుద్దుతోందని విమర్శించారు ఆకునూరి. యూజీసీ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ పై తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన ఎస్సీఈఆర్టీలో సదస్సు జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతా సిన్హా, రామ మేల్కోటి, తిరుపతిరావు, లక్ష్మీనారాయణ, పద్మజ పాల్గొన్నారు. ముఖ్యంగా సిబిఐ అయితేనేమి, ఎలక్షన్ కమిషన్, ఈడీ, ఐటీ ఇవన్నీ చూసాం. ఇది లేటెస్ట్గా యూజీసీని కూడా అదే రకంగా వాళ్ళ ఐడియాలజీని ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని రెగ్యులేషన్స్ వాళ్ళు ముందు తీసుకొస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో 100% వాళ్ళు ఎట్లా చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు. సో ఇంకా ఏ లెవెల్కి పోతుంది అనేది భయం అవుతుంది. రాష్ట్రాల అధికారాలను కుదించే కుట్రలో భాగమే యూజీసీ కొత్త రూల్స్ అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఈ కొత్త రూల్స్ అందరం ముక్తకంఠంగా ఖండించాలన్నారు. యూజీసీ రూల్స్ అమల్లోకి వస్తే కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. చిన్న పోస్టులు కూడా యూజీసీ కేంద్రం చేతుల్లోకి పోతాయని చెప్పారు కోదండరాం. యూజీసీ లాంటి వ్యవస్థ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి పరిరక్షణ కోసం ఏర్పడింది. యూజీసీ లేకపోతే యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏర్పడుతుందనే లక్ష్యంతో మొత్తం నిధుల కేటాయింపుకు దీన్ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అట్లాంటి వ్యవస్థనే ఇవాళ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బగొట్టడానికి ఉపయోగించటం శోచనీయమైన విషయం. తప్పనిసరిగా దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. విద్యారంగంలో మార్పులు మంచివి కాదన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. యూజీసీ గ్రాంట్స్ తప్ప మిగిలిన పని మొత్తం చేస్తోందన్నారు. విశ్వవిద్యాలయాలకు వనరులను సృష్టించకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు హరగోపాల్. విద్యారంగంలో మీరు మార్పులు తీసుకొస్తే అది విద్యారంగ భవిష్యత్తుకు ఎట్లా మంచిది అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ దేశానికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు చేస్తున్నారు ఈ మార్పులు? ఈ సంస్థ యొక్క పని ఏమిటంటే గ్రాంట్స్ ఇవ్వడం. అందుకనే నేను గ్రాంట్స్ కమిషన్ అన్నాడు. తిరుపతిరావు అన్నాడు గ్రాంట్స్ తప్పించి వాళ్ళన్ని పని చేస్తున్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం కోసమే యూజీసీ ముసాయిదా అన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం చొప్పించడానికి కుట్ర అని మండిపడ్డారు ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఉన్నత విద్యలోనే కాదు, రానున్న రోజుల్లో ప్రైమరీ స్కూల్స్ పై కూడా పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు విద్యాశాఖ కమిషన్ సభ్యులు. ఎప్పుడన్నా సరే నియంత్రిత్వం వచ్చినప్పుడు, అథారిటేరియనిజం వచ్చినప్పుడు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీదనే ఒక పెద్ద బర్డన్ ఉంటుంది. అంటే ఎక్కడైతే మేధావి వర్గం సృష్టిస్తుందో యూనివర్సిటీస్, ఆ మేధావి వర్గం ఉండకుండా పోవడానికి ఇవి చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ విద్యా కమిషన్ తీర్మానం చేసింది. యూజీసీ ముసాయిదాపై సదస్సు నిర్వహించింది విద్యా కమిషన్. ఈ సమావేశంలో విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, న్యాయ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.